తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ చుట్టూ ఇప్పుడు తెలంగాణలో రాజకీయం నడుస్తోంది సార్. ధ్వంసం చేసిందే కేసీఆర్, మళ్ళీ వస్తే రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తాము అనడం హాస్యాస్పదము. 2029 అలాగే 2034లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, బీఆర్ఎస్కి ఆ ఛాన్సే లేదు అంటూ ఉంది కాంగ్రెస్. ఇక బీఆర్ఎస్తో మాకు పొత్తు ఉండదు అని బండి సంజయ్ అంటూ ఉన్నారు సార్. మావోయిస్టు ఉద్యమానికి పట్టిన గతే బీఆర్ఎస్కు పడుతుంది అని చెప్పి బీజేపీ ఎంపీ రఘునందన్ అంటూ ఉన్నారు. బీఆర్ఎస్ చావును కేసీఆర్ చూడాలి అని చెప్పి అరవింద్ అంటూ ఉన్నారు. కేసీఆర్ మాటల్లో భయం కనిపిస్తోందని రామచంద్రరావు కామెంట్ చేస్తూ ఉన్నారు సార్. ఈ కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభపై కవిత కూడా రియాక్ట్ అయ్యారు సార్. 1000 ఏళ్లైనా బీఆర్ఎస్ మారదు, ఓటమికి ఆత్మ విమర్శ చేసుకోకుండా నేటికి ప్రజలనే బద్నాం చేస్తారా, వృద్ధుణ్ణి చేర్చుకుని పార్టీ పునర్నిర్మాణం అంటారా, ప్రతిపక్షం లేకుండా చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని కవిత కామెంట్ చేస్తే, కేసీఆర్కు పోటీగా ముఖ్యమంత్రి సభ పెట్టడం సిగ్గుచేటు, కేసీఆర్ ఆదేశాల మేరకే నేను మరో ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం, దాచిపెట్టేదేమీ లేదు అంటూ హరీష్ రావు రియాక్ట్ అయ్యారు సార్. ఇక బీఆర్ఎస్ రజతోత్సవం చాలా దిగ్విజయమైంది, కారుదే సర్కారు, 2 ఏళ్ల ముందే తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకున్నారు, ఇదే ఖరారు అంటూ నమస్తే తెలంగాణలో ఇవాళ హెడ్లైన్స్. సో నిజంగా అంటే బీఆర్ఎస్ చెప్పుకుంటోంది సార్, ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వచ్చింది, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పేసి. నిజంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారుతూ ఉన్నాయా? బీఆర్ఎస్ నాయకులు పరిస్థితులు ఎప్పుడు కూడా డైనమిక్ గా ఉంటాయి, స్టాటిక్ గా ఉండవు కదా, ఏదో ఒక మార్పు అయితే ఉంటూ ఉంటుంది. ఆ మార్పు డిసిసివ్ చేంజా క్వాలిటేటివ్ చేంజ్ అంటారు, గుణాత్మకమైన మార్పు. నీళ్లు మరుగుతూ ఉంటాయి, 100 degrees దగ్గర ఆవిరైతుంది, అప్పటిదాకా ఏమీ మారలేదా, నీళ్లు మారినాయి, కానీ ఆవిరి కావడానికి అవి కావాల్సినంత స్థాయిలో మారినాయా లేవా అన్నదే పాయింట్. సో మీకు ఏంటి రాజకీయ పరిస్థితులు, మీకు ఎందుకు అంటే ఒకటి మాత్రం నిజం, కేసీఆర్లో నేను సభ మొత్తం లైవ్ కూడా చూశాను, కేసీఆర్లో అయితే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ కనబడ్డది, దట్స్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయనలో మీకు ఆ స్పిరిట్ కనబడ్డది. సహజంగానే కేసీఆర్లోనే కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా మీకు శ్రేణులంతా ఉత్సాహం ఉంటాయి. మీకు అంతకుముందు కేసీఆర్ లైవ్స్ చూడండి మీరు, ఈ 2023 తర్వాత కారణాలు ఏదైనా కేసీఆర్లో ఆ టోన్లో ఈ కంబాటివ్ టోన్ లేకుండే. ఇది 2023 ఓటమి తర్వాత ఇంక్లూడింగ్ 2024 లోక్సభ ఎన్నికల ప్రచార మీటింగ్లు చూడండి, నల్లగొండలో కృష్ణానది జలాల మీటింగ్ చూడండి, అన్ని మీటింగ్లు చూడండి, మీకు దేంట్లో కూడా ఈ స్థాయిలో కేసీఆర్ టోన్ లేదు. అంటే కేసీఆర్ మళ్ళీ పాత కేసీఆర్ లాగా వచ్చాడు. అందువల్ల మీకు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం అయితే మొదలైంది, అంటే మా సార్ కాన్ఫిడెన్స్ వచ్చింది. సో దీనికి అది మొదటి కారణం. దీనికి ఎందుకు వచ్చింది మరి కాన్ఫిడెన్స్? ఏ రీజన్ లేకుండా రాదు కదా. సో కేసీఆర్ ఏ రీజన్ వల్ల వచ్చింది? మీరు అంతకుముందు 2023 తర్వాత కేసీఆర్లో ఆ మాట్లాడుతున్నప్పుడు ఆ ఫేస్లో ఆ ఉత్సాహం లేకుండే, ఆ కాన్ఫిడెన్స్ లేకుండే, ఆ సటైర్ మిస్ అయింది. కేసీఆర్లో యూనిక్ స్టైల్ ఉంటుంది, ఆ యూనిక్ స్టైల్లో ఆ పదను లేదు, ఇవన్నీ మనం చూసాం. సో ఇప్పుడు ఆ బాడీ లాంగ్వేజ్లోనే చాలా మార్పు వచ్చిన మాట నిజం, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు, చూస్తేనే అర్థమవుతుంది అది. సో ఈ బాడీ లాంగ్వేజ్లో ఈ కేసీఆర్లో ఈ కాన్ఫిడెన్స్ పెరగటానికి కారణాలు ఏంటి అనేదే రాజకీయ విశ్లేషణ. సో ఎవరు ఏమన్నా పార్టీల వారిగా వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. మీకు మొదటి కారణం ఏంటంటే 2023లో పెద్ద అటాక్ అధికారం పోయింది, మీకు ఒక 10% ఓటు డౌన్ అయింది. 2018లో 47% వస్తే 2023లో 37% పడిపోయింది. 10% డిక్లైన్ ఇన్ ఓట్ మామూలు విషయం కాదు. సో అంత భారీగా ఓటింగ్ పోయింది. 2024 లోక్సభ ఎలక్షన్స్ కొన్ని రోజుల్లోనే జరిగాయి, అక్కడైతే ఇంకా భారీగా దెబ్బతింది. ఆ 37% కాస్త 17% అయిపోయింది. అంటే 2018 అసెంబ్లీ ఎన్నికలకు 2024 లోక్సభ ఎన్నికల మధ్య బీఆర్ఎస్ 30% మంది కోల్పోయింది. 47% నుంచి 17% పడిపోయింది. సో 47 నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 37 పడిపోతే 20% ఓటింగ్ కోల్పోయి 17% పడిపోయింది 2024 ఎన్నికలు. సో ఇంత అనీమిక్ అంటే రక్తహీనత ఈ స్థాయిలో ఉంటే హెమోగ్లోబిన్ 4-5 పడిపోయినట్టు. మీకు మా పురుషులైతే అరౌండ్ 12-13 అన్నా ఉండాలి అంటారు. సో 4-5కు పడిపోయింది. సో ఇంత రక్తహీనత ఎదుర్కొన్న తర్వాత ఎవరైనా పేషెంట్ కాకుండా ఉంటారా?
సో బీఆర్ఎస్ సాధారణంగా ఇక కోలుకోవడమే కష్టం, ఇంత దెబ్బతిన్నది. ఇక బీజేపీయే ప్రత్యామ్నాయం. బీజేపీ ఓటింగ్ ఎలా పెరిగింది అంటే అసెంబ్లీ ఎన్నికల్లో 14% వస్తే 2023లో, 2018లో 7% వచ్చింది, 2023లో 14% వచ్చింది, 2024 లోక్సభ ఎలక్షన్లో 35% వచ్చింది. అంటే బీజేపీ 7%, 14%, 35%. అఫ్ కోర్స్ 2019 ఎలక్షన్లో కూడా 21% వచ్చింది. సో ఇలా పెరుగుతూ బీజేపీ వస్తే బీఆర్ఎస్ పరిస్థితి 47, 37, 17 పడిపోతూ వచ్చింది. ఈ 2018, 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ ఎలక్షన్లు కంపేర్ చేస్తే. సో ఇంత వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ఏమనుకుంటుంది, రాజకీయ అబ్జర్వర్లు ఏమనుకుంటారు, పార్టీలో శ్రేణులు కూడా ఏంటి మనం మళ్ళీ కోలుకుంటామా? అసలు అధికారం కోల్పోవడం ఒక ఎత్తే అయితే ప్రధాన ప్రతిపక్ష స్థాయిలో కూడా లేకుండా పోయింది కదా 2024 లోక్సభ ఎలక్షన్లో. మీకు అపోజిషన్ స్పేసే లో తన స్థానం కోల్పోయింది. అంటే ఫస్ట్ కాంగ్రెస్ ఓడిస్తే 2023లో బీఆర్ఎస్ను, 2024లో బీజేపీ ఓడించింది. ఎందుకంటే 8 సీట్స్ బీజేపీకి వస్తే బీఆర్ఎస్కు 0. సో ఈ పరిస్థితి నుంచి బయటకు పడింది ఈ కాలంలో. ఇది మనకు సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్ వస్తా ఉండదు. 2024 ఎన్నికల తర్వాత ఫర్ వేరియస్ రీజన్స్ బీజేపీ పూర్తిగా చతికిలబడింది. దానికి ఉదాహరణ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో డిపాజిట్ గల్లంతు కావడం, మున్సిపల్ ఎలక్షన్లో పెద్ద విజయాలు సాధించలేకపోవడం, పంచాయతీ ఎన్నికల్లో కనిపించకపోవడం, ఇది కారణం. సో అందువల్ల మొదలు నేను అదే చెప్పాను, 2023లో కాంగ్రెస్ చేతిలో ఓడిపోయింది బీఆర్ఎస్, 2024లో బీఆర్ఎస్ చేతిలో, బీజేపీ చేతిలో ఓడిపోయింది బీఆర్ఎస్. కానీ 2026 వచ్చే వరకు బీజేపీతో గెలిచింది, ఒక మ్యాచ్ అయిపోయింది. సో లీగ్ మ్యాచ్ సెమీఫైనల్స్ గెలిచేసింది. ఇక ఫైనల్స్లో కాంగ్రెస్తో తలపడాలి. ఆ సెమీఫైనల్స్లో బీజేపీతో గెలవడం బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్కు మొదటి కారణము. అంటే అపోజిషన్ స్పేస్లో తానే ప్రిన్సిపల్ అపోజిషన్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలప్పుడు ఈ మాట చెప్పారు, తర్వాత నేను అన్న దాని తర్వాత కేటీఆర్ కూడా అదే ఆర్గ్యుమెంట్ పెట్టారు, మేము ఆల్రెడీ గెలిచాము అపోజిషన్ కానీ. సో ప్రిన్సిపల్ అపోజిషన్ స్పేస్లో బీఆర్ఎస్ గెలిచింది. ఈ 2 ఏళ్ల పరిణామాల్లో వచ్చినటువంటి ఈ 23 డిసెంబర్ నుంచి 26 ఏప్రిల్ మధ్య 2.5 yearsలో జరిగింది ఏంటంటే మిడ్వే వచ్చే వరకు ఒక బ్యాటిల్ గెలిచిపోయారు, ఒక యుద్ధంలో గెలిచారు. చూస్తుంటే ఫ్యూచర్లో కూడా బీజేపీ ఏం పుంజుకుంటుందా అనుమానిస్తుంది. బీజేపీ ఏమీ పెద్దగా కదలిక లేదు. ఏ రుగ్మతలైతే బీజేపీకి పరిస్థితి తెచ్చాయో ఆ రుగ్మతలన్నీ కొనసాగుతున్నాయి. అంటే నాయకుల మధ్య సయోధ్య లేదు, ఒక బలమైన నాయకత్వం లేదు, సో ఒక యూనిఫైడ్ నరేటివ్ లేదు. సో బీజేపీ 4 నాయకులు ఉంటే 8 గ్రూపులుగా ఉన్నారు. ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు, మోడీ చెప్పాడు కదా, తెలంగాణ ఎంపీలు పిలిచి చెప్పిన దాంట్లో ఇవన్నీ చెప్పాడు. సో అందువల్ల బీఆర్ఎస్కు సెమీఫైనల్స్ గెలవడం మొదటి కాన్ఫిడెన్స్ కారణం. రెండవది ఏంటి అంటే కాంగ్రెస్ వరుసగా ఎన్నికల్లో గెలుస్తుంది. మీకు సికింద్రాబాద్ మీకు ఫస్ట్ 23 అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచింది, 24 లోక్సభ ఎలక్షన్లో కూడా 8 సీట్స్ గెలుచుకుంది, సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక గెలిచింది, పంచాయతీ ఎన్నికలు గెలిచింది, మున్సిపల్ ఎన్నికలు గెలిచింది, మీకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో గెలిచింది. కానీ ఈ ఎలక్షన్స్లో మనకు కనబడితే ఈ ఎలక్టోరల్ విక్టరీ అంటే మ్యాక్రో లెవెల్లో చూస్తే మీకు ఇది క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నిక గెలుస్తుంది అన్నదే విశ్లేషణ. కానీ మైక్రో లెవెల్లో చూడండి, మీరు రాజకీయాలు విశ్లేషించేటప్పుడు స్థూల చిత్రాన్ని చూడకూడదు, దాంట్లో ఉన్న ఆ లోపలికి వెళ్ళి విడివిడిగా చిత్రాన్ని కూడా చూడాలి. స్థూల చిత్రము చూసినప్పుడు ఒక రకమైన అభిప్రాయం వస్తుంది. మీరు ఒక సినిమా చూస్తారు 2.5 గంటలు, సినిమా బాగాలేదు అనిపించచ్చు, కానీ అందులో ఒక పాట మీకు బాగా నచ్చచ్చు, ఒక డైలాగ్ నచ్చచ్చు, ఒక సన్నివేశం నచ్చచ్చు, దాంట్లో ఏదో ఒకటి మీకు నచ్చచ్చు. సో అందువల్ల మీకు ఎప్పుడు కూడా పాలిటిక్స్ దాన్ని కూడా స్థూల చిత్రంతో పాటు పార్ట్స్ చిత్రాలను కూడా చూస్తేనే రాజకీయ ట్రెండ్ అర్థమవుతుంది. స్థూల చిత్రం చూస్తే కాంగ్రెస్ పార్టీ మ్యాక్రో పిక్చర్ క్లియర్గా ప్రతి ఎన్నిక గెలుస్తుంది. కానీ మైక్రో పిక్చర్స్ కనుక చూసామనుకోండి, మీకు అనేక వల్నరబిలిటీస్, అనేక రకాల లోపాలు, బలహీనతలు ఈ విక్టరీ వెనకాల కనబడుతుంది. ఏంటది? ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ అది క్లియర్గా చివరి నిమిషం వరకు బీఆర్ఎస్ ఆధిక్యత. సో కనీసం 10,000 మెజారిటీతో స్టార్ట్ అయ్యేది బీఆర్ఎస్.
అనేక కారణాల రీత్యా ఇది ఉప ఎన్నిక కావడం, కాంగ్రెస్ చాలా తీవ్రమైన ప్రయత్నం చేయడము, అన్ని రకాల ప్రయత్నాల్ని అంటే ఎలక్షన్ రూల్ బుక్, ఎలక్షన్ విధానంలో ఉండే 10 పద్ధతులు ఉండడము, ఎంఐఎం సపోర్ట్ చేయడము, అనేక ఫ్యాక్టర్స్ కలిసి మేనేజ్ చేసుకోగలిగింది ఎలక్షన్. అంటే ఇట్ ఈస్ నాట్ ఎ క్లియర్ విన్, ఇట్స్ ఎ మేనేజ్డ్ విన్. సో జూబ్లీ హిల్స్ విక్టరీ నార్మల్ డెలివరీ కాదు, అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక నుంచి ఇట్ ఈస్ ఎ మేనేజ్డ్ డెలివరీ. తర్వాత మీకు స్థానిక ఎన్నికల్లో కూడా చూడండి, డెఫినెట్ గా మెజారిటీ సీట్లు కాంగ్రెస్ గెలుచుకున్న మాట నిజం, కానీ బీఆర్ఎస్ చాలా బలంగా నిలబడ్డది స్థానిక ఎన్నికల్లో కూడా. మీరు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గెలుచుకున్న శాతం లోకల్ బాడీ చూడండి, కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న శాతం లోకల్ బాడీ చూడండి, మీకు తేడా కనబడుతుంది. సో బీఆర్ఎస్ కంపారిటివ్లీ అపోజిషన్ లో ఆనాడు కాంగ్రెస్ అపోజిషన్ ఉన్న దానికన్నా ఎక్కువ గెలుచుకున్నది. సో అందువల్ల క్లియర్ గా బీఆర్ఎస్ కుడ్ హోల్డ్ ద గ్రౌండ్. సో కాంగ్రెస్ జైత్రయాత్ర ఉన్న మాట నిజం, కానీ కాంగ్రెస్ జైత్రయాత్రలో బీఆర్ఎస్ కుడ్ హోల్డ్ ఇట్స్ గ్రౌండ్, నిలబడగలిగింది. ఎప్పుడు కూడా నిలబడగలిగినప్పుడు ప్రత్యర్థిని ఢీకొనగలిగే శక్తి వస్తుంది మీకు. అది కూడా ఈ లోకల్ బాడీస్, ఇప్పుడు మనం జియో పాలిటిక్స్ భాషలో చెప్పాలంటే అసిమెట్రిక్ వార్ కదా. కాంగ్రెస్ అధికారంలో ఉంది, యంత్రాంగం చేతిలో ఉంటుంది, మీకు బీఆర్ఎస్ ఏమో అన్ని రకాల దెబ్బలు తినుంది, కానీ ఈ అసిమెట్రిక్ వార్ఫేర్లో నిలబడగలిగింది బీఆర్ఎస్. ఆ నిలబడడమే పెద్ద శక్తి అవుతుంది అసిమెట్రిక్ వార్లో. అది పొలిటికల్ వార్ అయినా జియో పొలిటికల్ వార్ అయినా అసిమెట్రిక్ వార్లో ఎవరైతే నిలబడతారో సో ఆటోమేటిక్ గా ఆ పార్టీ ప్రతిఘటించగలుగుతుంది. ఎందుకంటే అసిమెట్రిక్ వార్ఫేర్లో పద్ధతి ఏంటి అంటే ఇఫ్ యు డోంట్ విన్ యూ లూజ్, బలమైన వాడు. ఇఫ్ యు డు నాట్ లూజ్ యూ విల్ విన్. ఇది అందువల్ల ఆ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే బీఆర్ఎస్ ఓడిపోయింది కానీ కంప్లీట్ గా దెబ్బతిల్లే. ఇట్ కుడ్ హోల్డ్ గ్రౌండ్, అది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే బీఆర్ఎస్ పొలిటికల్ గా మీ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వరుసగా 10 మంది ఎమ్మెల్యేలు షిఫ్ట్ అయ్యారు. అసలు ఇక ఎంతమంది పోతారో తెలియదు. అసలు బీఆర్ఎస్ లో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని ఉపయోగించుకొని 2/3 లాగేస్తారు, ఫిరాయింపు నిరోధక చట్టం అడ్డు రాకుండా అని అనుకున్నారు. 2/3 ఎమ్మెల్యే లాగేస్తారు అనుకున్నది, కానీ మీరు గమనించండి 10 దగ్గర ఆగిపోయింది. ఆగిపోవడే కాదు, అందులో ఒకరిద్దరు రిటర్న్ కూడా వచ్చారు కదా. సో దానితో బీఆర్ఎస్ లో అంటే తాను అయిపోయింది లాస్, కానీ ఇక నిలబడ్డాం. సో నీరసం అయిపోయింది, కానీ ఇంకా ఎక్కువ నీరసం అయితలేరు. సో అందువల్ల మీకు బీఆర్ఎస్ లో థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే నిజంగా పొలిటికల్ గా బీఆర్ఎస్ ఇక కోలుకోదు అనే భావన వస్తే ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం 10 దగ్గర ఆగదు, అది 20 అవుతుంది, 30 అవుతుంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారడం అనేది ఆగిపోయింది. మీరు గమనించండి, దానికి లీగల్ బ్యాటిలే కారణమా, పొలిటికల్ కాంటెక్స్ట్ కారణమా? లీగల్ బ్యాటిలే కారణమని చెప్పలేము. ఎందుకంటే అవసరమైతే రాజీనామా చేసి నేను గెలుస్తా అంటారు. ఈటల ఎందుకు భయపడలేదు కదా, రాజీనామా చేసి హుజరాబాద్ గెలవలేదా? సో అందువల్ల మీకు ఇది థర్డ్ ఫ్యాక్టర్. అంటే పార్టీ నుంచి ఫిరాయింపుల వేగము తగ్గింది, వేగమే కాదు ఆల్మోస్ట్ తగ్గింది. తగ్గడమే కాదు, తాజాగా కాంగ్రెస్ నుంచి వచ్చి జీవన్ రెడ్డి లాంటి ఒక బలమైన నాయకుడు వచ్చాడు. సో ఇది థర్డ్ ఫ్యాక్టర్ కేసీఆర్ లో ఆ ఉత్సాహం. ఫోర్త్, కాంగ్రెస్ పట్ల అసంతృప్తి పెరగడం మొదలైంది. ఈ అసంతృప్తి ఒక జనరల్ ఎలక్షన్ కు మరో జనరల్ ఎలక్షన్ కు మధ్య జరిగే ఎన్నికల్లో పెద్ద రిఫ్లెక్ట్ కాకపోవచ్చు పూర్తి స్థాయిలో. మీకు ఎప్పుడు కూడా అసంతృప్తి బై ఎలక్షన్ లో పూర్తిగా రిఫ్లెక్ట్ కాదు. మీకు గుర్తుండే ఉంటుంది నంద్యాల బై ఎలక్షన్ రిజల్ట్ చూస్తే, నంద్యాలలో భారీ మెజార్టీతో గెలిచాక కూడా 20,000 మేరతో గెలిచాక కూడా తర్వాత మీకు అధికారం రాలే. సో అందువల్ల ఎప్పుడు కూడా ఏంటంటే బై ఎలక్షన్స్ ప్రజల్లో ఉండే డిస్కంటెంట్ను పూర్తిగా రిఫ్లెక్ట్ చేయదు. కానీ మీకు డిస్కంటెంట్ అయితే మొదలైంది. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సమయంలో చెప్పాను నేను, మీరు జనరల్గా పోయి ఎవరినన్నా అడగండి ఊర్లో, కాంగ్రెస్ పార్టీ పట్ల అసంతృప్తి అనేది, ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరుగుతోంది. ఇది ఫోర్త్ రీజన్. ఫిఫ్త్ రీజన్ ఏంటంటే కొన్ని సెక్షన్ల ప్రజలు కేసీఆర్ను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ఇది ఒక ముఖ్యమైన అంశం. అందరూ గుర్తు చేసుకుంటున్నారు నేను అనను. ఇప్పటికీ తెలంగాణ సమాజంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలన పైన 2020 వ్యక్తమైన వ్యతిరేకత అనేక రూపాల్లో ఇంకా బలంగా ఉంది.
ఉంది కనుకనే కాంగ్రెస్ ఇన్ని ఎలక్షన్లు మేనేజ్ చేసుకోగలుగుతాను. కానీ అదే సమయంలో కేసీఆర్ పట్ల సానుకూలత కూడా మొదలైంది. మీకు అది హైదరాబాద్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మేము క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే అనేది కూడా మొదలుపెట్టారు. సో ఇది మీకు అదొక ఫస్ట్ సైన్ ఆఫ్ రివైవల్ కదా. మీకు ఏ పార్టీకైనా ఫస్ట్ సైన్ ఆఫ్ రివైవల్ ఏంటి? కరెక్టే కదా, కేసీఆర్ ఒక కాలంలో బాగుండే కదా అనే భావన రావడం మీకు. అందుకే నిన్ను గమనించండి, జగిత్యాల సభలో కేసీఆర్ భూముల ధరలు పట్టుకొచ్చారు చూడండి మీరు. అప్పుడు ఎట్లుంటే భూముల ధరలు ఇప్పుడు ఎట్లుండే అది క్లియర్ గా కనబడుతుంది. హైదరాబాద్ చూడండి, రియల్ ఎస్టేట్ చూడండి, కంప్లీట్ డౌన్. రియల్ ఎస్టేటే కాదు, అసలు జనరల్గా మీరు ఒక అరటి పనులు అమ్ముకునేటువంటి అడుగు, ఛాయ్ అమ్ముకోవాలని అడగండి, ఏమో అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు యాక్టివిటీ లేదయ్యా అంటారు. దానికి ఏది రీజను? ట్రంప్ టారిఫ్లా, వారా, ఇవన్నీ నువ్వు ఎన్నైనా చెప్పచ్చు. బట్ స్టిల్ కేసీఆర్ కాలంలో డబ్బులు కొద్దిగా కదిలినాయి, చేతులు ఉన్నాయి, ఎకానమీ యాక్టివ్గా ఉంది అనేటువంటి భావన ఉంది. సో ఈ కారణాలు ఇప్పుడు నేను చెప్పిన 5 కారణాల రీత్యా, రాజకీయ పరిస్థితులు వచ్చిన ఈ 5 మార్పుల రీత్యా కేసీఆర్లో కథనోత్సాహం కనబడుతోంది, సమరోత్సాహం కనబడుతోంది. కేసీఆర్లో కథనోత్సాహం చూసిన తర్వాత గులాబీ సైనికులకు ఉండకుండా ఉంటుందా?